హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్. ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది. ఎపిసోడ్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ కంటెంట్ అనమాట. ఇప్పటిదాకా సీజన్ 8లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నామినేషన్స్ అని చెప్పుకోవాలి. నాకు తెలిసి రియల్ గేమ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందని కూడా అనిపిస్తుంది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ చాలా స్ట్రాంగ్గా వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్స్ ఆపోనెంట్ కంటెంట్కి క్లియర్గా చెప్పారని అయితే నాకు అనిపించింది. అండ్ ఎవరైతే సేఫ్ గేమ్ ఆడుకుంటూ వస్తున్నారని చెప్పి అనుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా మిగతా కంటెస్టెంట్లు వాళ్ళ రియల్ ఫేసెస్ని బయట పెట్టేస్తారనమాట. ఈరోజు వాళ్ళ నామినేషన్స్ పాయింట్స్తో అంటే క్లియర్గా డిస్కస్ చేద్దాం ఎలా వెళ్ళింది ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ అనేది. ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. వీళ్ళు ఎందుకు నామినేషన్స్ గురించి కానీ ఎలిమినేషన్స్ గురించి కానీ ఇంత పబ్లిక్గా డిస్కస్ చేసుకుంటున్నారు, దానివల్ల గేమ్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అని మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటూనే వస్తున్నాం. అది ఇప్పటికి కూడా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది బిగ్ బాస్ ఎందుకు ఖండించట్లేదు అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్లో ఇలా లేదు. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలిమినేషన్స్ గురించి మాట్లాడినా లేదా నామినేషన్స్ గురించి మాట్లాడినా డిస్కస్ చేసినా సరే వెంటనే బిగ్ బాస్ రియాక్ట్ అయిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. దానివల్ల ఈ నామినేషన్స్లో చాలామంది చాలా విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఒకరికి వేద్దాం అనుకున్న నామినేషన్ ఇంకొకరికి వేయడం కూడా మనం చూస్తున్నాం. మెయిన్ టాపిక్ ఏంటి అంటే సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఆడుతున్నారు. శక్తి క్లాన్ అనేది ఒక క్లాన్ ఉన్నా సరే ఆ క్లాన్లో మళ్ళీ ఈ ముగ్గురు వేరేగా ఆడుతున్నారు. అండ్ పృథ్వీని, నిఖిల్ని సోనియా గ్రిప్లో పెట్టుకుంది అని ప్రతి ఒక్కరు వాదిస్తున్నారు అనమాట. తోటి హౌస్ మేట్స్ అందరూ కూడా గట్టిగా వాదిస్తున్నారు. అయితే దానికి తగ్గట్టుగానే పృథ్వీ, నిఖిల్ కూడా బిహేవ్ చేస్తున్నారు అనమాట. నిఖిల్ అయినా ఈ మధ్య లాస్ట్ సాటర్డే ఎపిసోడ్ నుంచి ఎప్పుడైతే చీఫ్ కంటెండర్షిప్ జరిగిందో అక్కడి నుంచి సోనియాకి దూరంగా ఉందామని ప్రయత్నిస్తున్నాడు. అండ్ అదే చేస్తున్నాడు కూడా. ఈరోజు ఒకవేళ మన నిఖిల్ నైనికాని కాకుండా సోనియాని అంటే నైనికానే కాదు సోనియాని సేవ్ చేసి ఉంటే కనుక ఇట్ విల్ బి ఏ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అతని గేమ్లోనే ఫుల్ డ్రాబ్యాక్ అయ్యేది అండ్ బాగా వెనక్కి కూడా వెళ్ళిపోయేవాడు గేమ్లో. ఇంకోటి ఏంటి అంటే ఆయన చీఫ్గా ఉండి నిఖిల్ చీఫ్గా ఉండి నామినేషన్స్లోకి రావట్లేదు కాబట్టి ఫైన్. ఒకవేళ నామినేషన్స్లోకి వస్తే అతని ఇండివిజువల్ గేమ్ ప్లే గురించి కానీ లేదా అతని ఇండివిజువల్ బిహేవియర్ గురించి కానీ ఎవరు అతన్ని నామినేట్ చేయరు. నాకు తెలిసి అతన్ని నామినేట్ చేస్తారంటే ఓన్లీ ఒకే ఒక పాయింట్, నువ్వు సోనియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు. ఆ ఒక్క పాయింట్ మీదే నిఖిల్ని నామినేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఆయన ప్రతిసారి చీఫ్ అవడం వల్ల సేవ్ అయిపోతూ వస్తున్నారు. చూద్దాం ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో. అండ్ పృథ్వీ, భయ్య నీకెందుకు భయ్య అంత యాటిట్యూడు, ఎందుకు చెప్పింది యాటిట్యూడ్? సటన్ మీసాలు ఇట్లా అనుకోవడం అనేది ఏ మెన్కైనా చాలా సహజం, నేను కాదనట్లేదు. బట్ దానికంటే ఒక సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అవతల వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు ఇది ఇట్లా చేస్తున్నావు అంటే అది ఎంత ఆరోగ్యంట్ అనేది నీకు అర్థం కావట్లేదు. జోబులో చేతిలో పెట్టుకొని మాట్లాడడం, ఈవెన్ నాగార్జున గారు ఏం మాట్లాడినా సరే అదే యాటిట్యూడ్తో నువ్వు మాట్లాడదాం. ఆ యాటిట్యూడ్తో పైకి వస్తావని అనుకోవడం మాత్రం అది కంప్లీట్గా నీ హెల్యూజనేషన్. ప్లీజ్ ఆ ఇమాజినరీ వరల్డ్ నుంచి బయటకు వచ్చేసి రియల్ వరల్డ్లో గేమ్ అనేది ఆడను. నువ్వు అమ్మాయిల కోసం అయితే బిగ్ బాస్ హౌస్కి రాలేదు. బిగ్ బాస్ కప్పు గెలుచుకోవాలన్నా నువ్వు లైఫ్లో ఏదైనా సాధిద్దాం అనుకున్నా సరే ఇటువంటి పత్యాపారాలన్నీ ఆపేసి గేమ్ మీద ఎప్పటికైనా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు మణికంఠకి ఎమోషనల్ ఫూలు, నువ్వు వీకు, అది నువ్వు బాడీ పరంగా మాత్రమే స్ట్రాంగ్, మిగతా అంతా దద్ది శుద్ధపప్పు అనమాట. దేనికి పనికిరావు సోనియా చెప్పిన మాటలు వినడానికి తప్ప. అంతకు మించి నువ్వు సోనియా గేమ్లో ఏం చేయమంటే చేస్తావు. నీ ఇండివిజువల్ మైండ్ సెట్ అనేది నీకు ఏది లేదు. ఫస్ట్ డిపెండెంట్గా మానేసి ఇండిపెండెంట్గా ఉండి ఫస్ట్ నువ్వు ఫాలో చేసి తర్వాత ఎవరికైనా నామినేషన్స్లో పాయింట్స్. అర్థమైందా? నువ్వెందుకు వచ్చేస్తున్నావు సోనియా గురించి మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన బేసిక్ కామన్ సెన్స్ థింగ్, నామినేషన్స్ అప్పుడు ఎవరైతే నామినేట్ చేస్తున్నారో ఎవరైతే నామినేట్ చేయబడ్డారో వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడుకోవాలి. నీకేం పని సోనియాతో మాట్లాడుతున్నప్పుడు? నీకేం అవసరం నాకు అర్థం కాదు. నబీల్ సోనియాకి డిస్కషన్ జరుగుతుంటే నువ్వెందుకు మధ్యలో వెళ్తున్నావు? వాళ్ళిద్దరికనే కాదు, సోనియా మీదకి ఎవరు వచ్చినా నీకేం పని? తనకి తను హ్యాండిల్ చేసుకుంటుంది కదా, తను చెప్పుకుంటుంది కదా ఆడపులి, నేను ఇక్కడున్న అబ్బాయిలందరికన్నా అగ్రెసివ్ అది ఇది అని చెప్పుకుంటుంది కదా. నీకేం పని? ఫస్ట్ నీ గేమ్ నువ్వు ఆడుబయ్యా, లేదంటే నువ్వు అంటున్నావు కదా నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి ప్రతి ఒక్కరిని హౌస్లో నుంచి
వాళ్ళందరూ కాదు, నీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి బయటకు వెళ్ళిపోవడానికి. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, అర్థమైందా? సోనియా చాలా అంటే చాలా మాట్లాడింది అనమాట. ఈమె నామినేషన్స్ అప్పుడు కానీ లేదా ఎవరితో అయినా కూర్చోబెట్టి సొల్లు కబుర్లు చెప్పడానికి కానీ వీటిలప్పుడు మాత్రమే కనిపిస్తుంది అనమాట. టాస్కులు జరిగినా వేరే ఏది జరిగినా కనబడ్డు. టాస్కులు ఎందుకు ఆడట్లేదమ్మా సోనియా నువ్వు అంటే ఒక థియరీ ఉందండి. ఏం థియరీ? లైక్ ఇక్కడ ఉన్న బాయ్స్ అందరికన్నా నేను చాలా అగ్రెసివ్ అండ్ నేను టాస్క్లో ఇన్వాల్వ్ అయితే ఎవరిని ఎక్కడ ఎలా కొడతాను నాకు తెలీదు, అందుకే అంతవరకు ఎందుకు బిగ్ బాస్ హౌస్లో కొట్టుకోవడం అని చెప్పి నేను అగ్రెసివ్ అవ్వకుండా కామ్గా కూల్గా ఉంటున్నాను. నాకు తెలుసు సిచ్యువేషన్స్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో అండ్ సిచ్యువేషన్స్లో ఎలా మాట్లాడాలో. ఆబ్వియస్లీ ఇది మాత్రం నిజం అండి సోనియా గారు. ఎందుకంటే మగాల్ని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలో నీకు తెలుసు. ఎవరు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంటో గుర్తించి పట్టుకోవడం నీకు బాగా తెలుసు. ఎక్కడ సిచ్యువేషన్లో ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఏ సిచ్యువేషన్లో ఎవరిని ఎక్కడ మౌల్డ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయాలో నీకు బాగా తెలుసు. హౌస్లో నీకు తెలిసినంత ఎవ్వరికి తెలీదు. నీకున్న క్వాలిటీస్ని పక్కన వాళ్ళ మీద ఎలిగేషన్స్ అది చెప్తున్నావు చూడు, నువ్వు హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇప్పటికైనా నీ చెత్త బిహేవియరు రోత మాటలు పక్కన పెట్టి మంచిగా గేమ్ ఆడితే బాగుంటుందని చెప్పి నా ఫీలింగ్ అనమాట. అంతేకాదు అసలు నబీల్కి నువ్వు కౌంటర్ ఇచ్చావు అనుకుంటున్నావేమో, బయట ఆడియన్స్ అందరికీ తెలుసు నబీల్ ఈరోజు స్టార్ బాయ్ ఆఫ్ ద ఎపిసోడ్ అనమాట. నబీల్ ఎరక్కొట్టేశాడు అంతే. వచ్చాడు, తెచ్చాడు, కొట్టాడు అన్నట్లుగా తను వచ్చాడు, తను చెప్పాల్సిన పాయింట్లు చెప్పాడు. ఎంత అవతలలో నోరేసుకొని పడిపోతున్నా సరే తను చెప్పాలనుకున్న తను చెప్పాడు. అన్నిటికన్నా గ్రేట్ థింగ్ ఏంటంటే సోనియక్క లాంటి మనిషిని ఆపగలిగాడు. నార్మల్ విషయం కాదు. ఆ మనిషిని మళ్ళీ ఏమో మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అంట, గేమ్ ఆడడం ఎట్లాగో తెలియదంట, ఏదేదో మాట్లాడుతుంది. ఈమెకంట సిచ్యువేషన్ అర్థమైంది కాబట్టి ఆమె డిఫెన్స్ని మార్చుకుందంట ఎక్స్ టాస్క్లో. అదే చెప్తున్నాను కదా, ఆ చీఫ్ నిఖిల్ అనే పర్సన్ నీ ఒక్క విషయంలో కూడా కరెక్ట్గా ఉండుంటే నీకు ఇంత హడవుడు ఉండేది కాదు. వాళ్ళిద్దరూ మాట్లాడితే నువ్వు రెచ్చిపోయి ఇంకా మాట్లాడుతున్నావు, వాళ్ళు మాట్లాడకపోతే మూసుకొని కూర్చుంటున్నావు. సో ఫస్ట్ నువ్వు కూడా నీ ఇండివిజువల్ గేమ్ అనేది స్టార్ట్ చేయి. అప్పుడు నీ వర్త్ ఏంటి అనేది నీకు తెలుస్తుంది హౌస్లో. అండ్ అలాగే ఓం గారిని ఏ మాట పడితే ఆదిత్య ఓం గారిని ఏ మాట పడితే ఆ మాట అనమాట. ఎక్కువ పాయింట్స్ లేవు, ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడట్లేదు, సిచ్యువేషన్స్ని ఎక్కడ ఎలా మలుచుకోవాలో తెలియట్లేదు. చెప్పాను కదా, నీకు తెలిసినంత పక్కన వాళ్ళకి తెలియదు కదా. గేమ్లో కనబడట్లేదు అంటే నువ్వేం ఆడేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. గేము ఇప్పటిదాకా నువ్వు వాడిన గేమ్ ఏంటి, నువ్వు గెలిచిన టాస్క్ ఏంటి, ఒకటైనా ఉందో నాకు చెప్పు. మనుషుల మీద ఎలిగేషన్స్ వేయడం చాలా ఈజీ, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. ఫస్ట్ నీ సెల్ఫ్ నువ్వు ప్రూవ్ చేసుకోక తర్వాత అవతల వాళ్ళ మీద కంప్లైంట్స్ అనేది తర్వాత రైజ్ చేద్దాం, సరేనా? కన్ఫ్యూజ్డ్ ఈ మణికంఠ, ఈ ప్రేరణ, వాళ్ళు ఏ పాయింట్స్ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది తెలియట్లేదు. అంటే గొంతేసుకొని గట్టిగా మాట్లాడేసిన మాత్రాన మీ పాయింట్ కరెక్ట్ అయిపోతుంది అనేది అని అయితే కాదు. అది ఫస్ట్ అర్థం చేసుకోండి. మణికంఠకి సెన్స్ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. ఐ లవ్ యూ చెప్తాడు, హగ్గులు కావాలంటాడు. ఇది ఫ్రెండ్షిప్పా లేదా గేమ్ స్పిరిట్ ఇంకా డిసైడ్ చేసుకునే అంత స్టేజ్ సిచ్యువేషన్ మనకు రాలేదు, మనం ఇంకా ట్రావెల్ చేయాలి. ఏం మాట్లాడతారు? అరే బాబు, మీరందరూ బిగ్ బాస్కి వచ్చింది కప్పు కొట్టుకొని బయటికి వెళ్ళి మీ రెప్యుటేషన్ని మీ హోదాని ఇంకా పెంచుకోవడానికి, మీరు కెరియర్లో ముందుకెళ్ళడానికి. అంతేగాని ఇక్కడ వచ్చి సోది కబులు సొల్లు కబులు చెప్పుకుంటూ అమ్మాయిలతో టైం పాస్ చేయడానికి అయితే రాలేదు. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. అమ్మాయిలకు నేను అదే చెప్తున్నాను, ఎవరు కూడా ఇది వాళ్ళ కెరియర్కి ఉపయోగపడే థింక్ లాగా ఎవరు చూడట్లేదు దీన్ని. బిగ్ బాస్ 8 ఎందుకు ఫ్లాప్ అయింది అంటే నాకు తెలిసి ఇదే మెయిన్ రీజన్. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ ఉంది, బిగ్ బాస్ యాక్షన్స్ మీద కొద్ది గొప్ప భయం ఉంది. ఈ సీజన్కి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్లుగా వచ్చి వెళ్ళిపోతున్నారు అనమాట. అలా కాదు, యు ఆర్ హియర్ ఫర్ సంథింగ్. దాని గురించి ఆలోచించండి. మీ ఇండివిజువల్ గేమ్ ప్లే గురించి, మీ ఇండివిజువల్ అసలు మీకు మీరేంటో తెలుసుకోవడానికి దొరికిన గ్రేట్ ఆపర్చునిటీ ఇది. దాన్ని ఉపయోగించుకొని మీరేంటో మీరు తెలుసుకోండి. అంతేగాని బయట ఉన్నట్టే ఇంకా లోపల ఉంటే దానికి దీనికి ఏమీ తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది నాకు అర్థం కావట్లేదు. సో ప్రేరణ కూడా అంతే. విష్ణుప్రియని చేస్తే ఇంకా నెగిటివిటీ వచ్చేస్తుంది కాబట్టి ఎవరినో ఒకరు చేయాలి కాబట్టి నైనిక అని ఏదో పాయింట్తో గేమ్లో నాకు కనిపించలేదు అది ఇది అని చెప్పింది. ఒక 2 మాటలు నైనిక పాయింట్లు చెప్పంగానే కనిపించేలా కానీ సరిగ్గా ఆడలేదంటుంది. ఫస్ట్ మీరు ఏదైతే పాయింట్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నారో అది క్లియర్ మీకు మీరు చేసుకొని తర్వాత నామినేషన్స్లోకి వచ్చి మాట్లాడండి. అండ్ అలాగే ఈరోజు నైనిక అయితే నిఖిల్ ద్వారా సేవ్ చేయబడింది నామినేషన్స్ నుంచి. ఇంకా నామినేషన్స్లో ఈరోజు ఉన్నది పృథ్వీ,
సోనియా, ఆదిత్య ఓం గారు, నబీల్, ప్రేరణ. సో వీళ్ళందరూ ఉన్నారన్నమాట. వీళ్ళల్లో మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అనిపిస్తుంది అనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే ఫాలో అవుతున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్, భార్గవ్ అగురు.